వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి. వర్షానికైతే మన ద్రాక్ష పందిలు ఈ విధంగా పడిపోయింది. ఇంకా వాన చినుకుల్లోనే దీన్ని ఎట్లయినా లేపి పునరుద్ధరించాలని డిసైడ్ అయ్యి 4 సిమెంట్ స్తంభాలు అయితే తెప్పించాము. కానీ ఇక్కడ చూస్తే పందిలు వేయడానికి ప్లేస్ లేదు. ఇంకా దాని చుట్టుపక్కల ఉండే ఈ చెర్రీ చెట్టు అయితే వర్షానికి చాలా ఎక్కువ అయిపోయి కొమ్మలు విస్తరించేసాయి. దానికోసం ప్రూనింగ్ చేసాము. చూడండి ఫెస్ట్ ఎలాగుందో, సూర్యుని కిరణాలు లోపలికి ప్రసరించకపోతే అలా జరుగుతుంది. అందుకోసం అనేటువంటి వర్షం టైం అప్పుడే ఈ స్టార్ ఫ్రూట్ చెట్టును కూడా ప్రూనింగ్ చేసేసామన్నమాట. ఈ విధంగా చెట్టును ప్రూనింగ్ చేసేసి కొమ్మల్ని కొంచెం వదిలించుకోవాలి. మనకైతే కట్ చేయడానికి ఒప్పదు, కానీ తప్పదనమాట. ఈ విధంగా కొమ్మలన్నీ తీసుకొని వచ్చి అయితే ఈరోజైతే ప్రూనింగ్ చేసేసి దానికి కొంచెం ప్లేస్ ద్రాక్ష పందిలకైతే కల్పించామన్నమాట. ఇంకా అడ్డు పందిలకి ప్లేస్ లేదు కాబట్టి 2 స్తంభాలే నాటాలని చెప్పి డిసైడ్ అయ్యాము. 2 స్తంభాలు ఈ విధంగా నాటి నిలువు పందిలు అయితే రెడీ చేసాము. చూసారా, అటుపక్క ఒక బ్లాక్ ద్రాక్ష చెట్టు, ఇటుపక్క ఒక వైట్ ద్రాక్ష చెట్టు అయితే కట్టాము. వాటికి ఇదిగో ఈ విధంగా వాటికి నిలబెట్టి కట్టి బ్లాక్ ద్రాక్ష ఇంటి మీదకి లాగాము కాపర్ వైర్ తోటి. ఆ తర్వాత ఇంకా వైట్ ద్రాక్ష అయితే ఎత్తి ఈ విధంగా ఈ నిలువు పందిల మీద నిలబెట్టి దీన్ని అయితే ఇటువైపుకి పంపించినాము ఇంతకుముందే. అది ఇలా 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 వచ్చేసేసి మొత్తం ఆ రేకులు పందిలు మొత్తం అల్లేసింది. ద్రాక్ష చెట్టు ఒక్కసారి బతకాలే కానీ మన ఇల్లు ఒళ్ళు పెళ్ళు మొత్తం చుట్టేసుకొని ఇలా అందంగా తయారైపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా మనకు ద్రాక్ష పండ్లు ఈల్డింగే ఈల్డింగు. ఈ రోజుటికి ఇంతేనండి వీడియో. ఉంటానండి, బాయ్ బాయ్.